అయతుల్లా అలీ ఖమేనీ ఈయన ఇరాన్ సుప్రీం లీడరు. ఒకప్పుడు 1981లో 3 సార్లు ప్రెసిడెంట్ ఎలక్షన్ జరిగాయి ఇరాన్‌లో. 3 సార్లు జరిగినప్పుడు మూడోసారి ఈయన గెలిచాడు. అక్కడి నుంచి ప్రెసిడెంట్‌గా ఉన్నాడు. ఆ తర్వాత ఆయన పేరు కూడా ఖమేనీ చనిపోయిన తర్వాత ఈయన సుప్రీం లీడర్‌గా అయ్యాడు. 89లో ఈయన సుప్రీం లీడర్ అయ్యాడు. అక్కడి నుంచి 89 నుంచి ఇప్పటి వరకు దాదాపు 36 ఇయర్స్ ఈయన పరిపాలిస్తున్నాడు. అక్కడేందంటే ఈయన ఖమేనీ సుప్రీం లీడర్ అంటే అర్థమైందంటే కంప్లీట్‌గా అంటే ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ తర్వాత లెజిస్లేటివ్ ఈ 3 రంగాలకు కూడా ఆయనే సుప్రీము. అట్లాగే ఆల్ కైండ్ ఆఫ్ మిలిటరీ ఫోర్సెస్ కూడా ఈయనే సుప్రీం అనమాట. సో అంటే ఫైనల్‌గా ఈయన మాటే చెల్లుతుంది. పేరుకి పార్లమెంట్ ఉంటది. తర్వాత సుప్రీం కౌన్సిల్ ఉంటుంది. ఇవన్నీ ఉంటాయి గానీ వాటన్నిటికంటే కూడా ఈయన మాటే ఫైనల్‌గా చెల్లే వ్యవహారం ఉంటది. ఎక్కడ డిస్ప్యూట్లు వచ్చినా ఫైనల్‌గా ఈయన అల్టిమేట్ పవర్ ఉంటది. ఇప్పుడు ఈయనకి 86 ఇయర్స్. ఈయన గతంలో బాంబు దీంట్లో కుడి చెయ్యి కూడా డ్యామేజ్ అయింది. సో అలాగా ఈయన ఒక సుప్రీం లీడర్‌గా కంటిన్యూ అవుతూనే ఉన్నాడు. ఇప్పుడు కూడా నిర్ణయాలన్నీ ఈయనే తీసుకుంటాడు. బాడీలో ఉన్నప్పటికి కూడా. అయితే ఈ మధ్య ఏమైందంటే టాప్ మిలిటరీ కమాండర్స్‌ని, టాప్ ఐఆర్‌జీసీ అంటే ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ ఉంటది. వాళ్ళని, తర్వాత ఇంటెలిజెన్స్ అధికారుల్ని, తర్వాత న్యూక్లియర్ సైంటిస్టులని వీళ్ళందరినీ కూడా ఇజ్రాయెల్ చంపేసింది. అంటే చాలామంది ఈయన చుట్టూ ఉన్న సీనియర్స్ అందరూ కూడా చనిపోయారు. వాళ్ళకందరికి ఇమ్మీడియట్‌గా ఈయన రిప్లేస్ చేసి ఈయన మీద కూడా ఈయన్ని చంపేస్తామని కూడా అందరూ చెప్పారు. ఇజ్రాయెల్ కూడా ఇతన్ని చంపాలని డిసైడ్ అయింది. అమెరికా ట్రంప్ కూడా కొత్త రిజిమ్‌ని తీసుకురావాలి. ఖమేనీ ఎక్కడున్నాడో మాకు తెలుసు. మేము అనుకుంటే అతన్ని చంపగలం. మేము బట్ అనుకోవట్లేదు అనేది కూడా ఆయన డైరెక్ట్‌గానే చెప్పేశాడు. అంటే అర్థమైందంటే ట్రంప్ కూడా ఖమేనీని లేపేసి ఆహ్, తనకి అనుకూలమైన ఒక పాలకుడిని తీసుకురావాలనేది ప్లాను. ఇప్పటికి కూడా 79కి ముందున్న షా అంటారు ఆయన్ని. షా యొక్క వాళ్ళ వంశంలో ఉండే పహ్లవ్ అనే అతను అమెరికాలోనే ఉన్నాడు. అతన్ని తీసుకొచ్చి పెట్టాలనేది మళ్ళీ వీళ్ళ ప్లాన్. ఎందుకంటే వీళ్ళ అమెరికాకైనా, ఇజ్రాయెల్‌కైనా ప్రధానమైన గోల్ ఏందంటే ఇరాన్‌ని కంట్రోల్‌లో ఉంచుకోవాలి. ఇరాన్ ఒకటే వాళ్ళకి ఇబ్బంది పెడుతుంది. మిడిల్ ఈస్ట్ మొత్తంలో ఇరాన్ ఒకటే వాళ్ళకి ఇబ్బంది పెడుతుంది. మిగతా అన్ని దేశాలు వాళ్ళతో కలిసిపోయినాయి. లేకపోతే అన్నీ వాళ్ళకి లొంగిపోయినాయి. ఇజ్రాయెల్ ఒకటే వాళ్ళకి ఇరాన్ ఒకటే ఇబ్బందిగా ఉంది అమెరికాకైనా. ఎందుకంటే అరబ్ వరల్డ్ మిడిల్ ఈస్ట్ మీద పట్టు కోసమే అమెరికా ఇజ్రాయెల్‌ని క్రియేట్ చేసింది. ఇజ్రాయెల్ ఇన్వెస్ట్‌మెంట్ చేస్తుంది. ఇజ్రాయెల్‌ని యూఎన్ భద్రతా మండలి అంటారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో 5 సభ్యులు ఉంటారు పర్మనెంట్‌గా. అందులో ఇజ్రాయెల్ కోసం అమెరికా ఇప్పటివరకు 50 సార్లు వీటో పవర్‌ని ఉపయోగించింది. దాన్ని బట్టే మనకు అర్థమవుతుంది ఇజ్రాయెల్‌ని ఏ రకంగా అమెరికా సపోర్ట్ చేస్తుందనేది. ఇజ్రాయెల్‌లో అణుబాంబున్నా అమెరికా మాట్లాడదు. ఇజ్రాయెలు ఏ ఒప్పందంలో భాగస్వామి కాకపోయినా అణు ఒప్పందాల్లో ఇజ్రాయెల్‌ని అమెరికా కంట్రోల్ చేయదు. ఇజ్రాయెలు ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ వాళ్ళని ఇన్స్‌పెక్షన్‌కి అలో చేయకపోయినా చేయదు. ఇజ్రాయెలు గాజాలో 66,000 మందిని ఇప్పటివరకు చంపేసిన అతి దారుణంగా జెనోసైడ్ ఇది. అంటే మానవ హోమం, నరమేధం. అంత చేసినా అమెరికా ఇంకా ప్రోత్సహిస్తూనే ఉంటది. ఎందుకంటే కారణం ఏందంటే అమెరికాకి మిడిల్ ఈస్ట్ ఉన్న ఆయిల్ వనరుల మీద అక్కడ రవాణా వ్యవస్థల మీద పట్టు కావాలి. దానికోసం అక్కడ ఒక ఇజ్రాయెల్‌ని క్రియేట్ చేసి అంటే లోకల్ రౌడీని ఒకడిని క్రియేట్ చేస్తే టాప్ రౌడీ ఎలాగా తన ఏరియాలని కంట్రోల్‌లో పెడతారు. అలాగా కూడా అమెరికా కూడా అదే పని చేస్తుంది. అలాగే చేస్తుంది. అందుకని ఇప్పుడు వాళ్ళకి తలనొప్పిగా ఇరాన్ మారింది. ఇరాన్ స్ట్రాంగ్‌గా ఉంది, ఎదిరిస్తోంది. ఇరాన్ కంట్రోల్‌లో చాలా వ్యవహారాలున్నాయి. అందుకని ఇటు ఇజ్రాయెల్‌ని క్రియేట్ చేసింది. ఇటు సౌదీ అరేబియా రాజు వాళ్ళు కూడా ఇరాన్‌ని ఇబ్బంది పెట్టాలని, ఇరాన్‌ని తమ కంట్రోల్‌లోకి తెచ్చుకోవాలని ట్రై చేస్తున్నారు.